నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. ఏపీలో కొత్త వారికి పెన్షన్లు ప్రభుత్వ ప్లాన్ ఇదేనా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. 1వ తేదీ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. అయితే ఆల్రెడీ లబ్ధిదారుల జాబితాలో ఉన్న వారికి ఇస్తారు. మరి కొత్త వారి సంగతేంటి? ప్రభుత్వ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈసారి పెన్షన్లు ఇవ్వడం చాలా తేలిక. ఎందుకంటే జులైలో పెన్షన్ ఇచ్చినప్పుడు ఏప్రిల్, మే, జూన్ బకాయిలు కూడా కలిపి ఇచ్చింది. ఈసారి బకాయిలు ఏమీ లేవు కాబట్టి జూలైతో పోల్చితే ఆగస్టులో ఇచ్చే పెన్షన్లకు ప్రభుత్వం కొంత తక్కువ మొత్తాన్ని మంజూరు చేసే అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులకు 4,000 రూపాయల చొప్పున ఇవ్వనుంది. మిగతా 22 కేటగిరీల వారికి కూడా హామీ ప్రకారం ఇవ్వనుంది. ఆగస్టు 1నే మొత్తం పెన్షన్లు మంజూరయ్యేలా ప్రభుత్వం రెడీ అవుతోంది. అంతా బాగానే ఉన్నా కొత్త వారి పెన్షన్ల సంగతేంటి అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. ఎందుకంటే ఏపీలో ప్రతి నెల కనీసం 50,000 మంది కొత్తగా పెన్షన్లు పొందేందుకు అర్హులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా చూస్తే ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 4 నెలల్లో కొత్తగా 2 లక్షల మంది పెన్షనర్ల జాబితాలో చేర్చాల్సి ఉంది. ఇది అదనపు భారం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఏపీలో ప్రతి నెల కనీసం 50,000 మంది పెన్షనర్ల జాబితా నుంచి తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొత్త వారిని చేసిన మొత్తం లబ్ధిదారుల సంఖ్యలో పెద్దగా పెరుగుదల ఉండకపోవచ్చు. జూలై నెలనే తీసుకుంటే ఆ నెలలో ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి 4,484 మంజూరు చేసింది. మొత్తం పెన్షన్ లబ్ధిదారుల సంఖ్యను 65,18,496గా చెప్పింది. వారిలో 64,58,492 మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చింది. మిగతా వారికి ఇంకొక పోవడానికి రకరకాల కారణాలున్నాయి. ఇలా పెన్షన్ పొందని వారి సంఖ్య 60,004గా ఉంది. అంటే వీరిలో చాలా మంది చనిపోయి ఉండవచ్చు, విదేశాలకు వెళ్లిపోయి ఉండొచ్చు, అనర్హులు అయి ఉండొచ్చు. కారణం ఏమైనా ఈ 60,000 మందికి ఇచ్చే పెన్షన్ భారం ప్రభుత్వానికి తగినట్లే. అందువల్ల వీరి స్థానంలో కొత్త లబ్ధిదారులను చేర్చుకోవడం మంచిదే. ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం సెట్ అవ్వడానికి టైం పట్టింది. ఆగస్టు 12 నాటికి ప్రభుత్వం ఏర్పడి 2 నెలల్లో పూర్తవుతోంది. అందువల్ల ఆగస్టు 15 తర్వాత నుంచి ప్రభుత్వం వివిధ పథకాల అమలు, కొత్త లబ్ధిదారుల ఎంపిక, అనర్హుల తొలగింపు అంశాలపై ఫోకస్ పెట్టబోతోందని తెలిసింది. అందువల్ల కొత్త లబ్ధిదారులకు పెన్షన్ అందాలంటే మరో నెల ఆగాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ కారణంగానే పెన్షన్ల అధికారిక పోర్టల్ sspensions.ap.government.in లో కొత్త లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం ప్రభుత్వం ఇవ్వలేదు. పెన్షన్లకు సంబంధించి ఎవరిపైనా ఏదైనా అనుమానాలు వస్తే ప్రభుత్వం ఇచ్చిన టెలిఫోన్ నంబర్ 08004410017 ఏపీలో కొత్త వారికి పెన్షన్లు ప్రభుత్వ ప్లాన్ ఇదేనా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. 1వ తేదీ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. అయితే ఆల్రెడీ లబ్ధిదారుల జాబితాలో ఉన్న వారికి ఇస్తారు. మరి కొత్త వారి సంగతేంటి? ప్రభుత్వ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈసారి పెన్షన్లు ఇవ్వడం చాలా తేలిక. ఎందుకంటే జులైలో పెన్షన్ ఇచ్చినప్పుడు ఏప్రిల్, మే, జూన్ బకాయిలు కూడా కలిపి ఇచ్చింది. ఈసారి బకాయిలు ఏమీ లేవు కాబట్టి జులైతో పోల్చితే ఆగస్టులో ఇచ్చే పెన్షన్లకు ప్రభుత్వం కొంత తక్కువ మొత్తాన్ని మంజూరు చేసే అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులకు 4,000 రూపాయల చొప్పున ఇవ్వనుంది. మిగతా 22 కేటగిరీల వారికి కూడా హామీ ప్రకారం ఇవ్వనుంది. ఆగస్టు 1నే మొత్తం పెన్షన్లు మంజూరయ్యేలా ప్రభుత్వం రెడీ అవుతోంది. అంతా బాగానే ఉన్నా కొత్త వారి పెన్షన్ల సంగతేంటి అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. ఎందుకంటే ఏపీలో ప్రతి నెల కనీసం 50,000 మంది కొత్తగా పెన్షన్లు పొందేందుకు అర్హులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా చూస్తే ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 4 నెలల్లో కొత్తగా 2 లక్షల మంది పెన్షనర్ల జాబితాలో చేర్చాల్సి ఉంది. ఇది అదనపు భారం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఏపీలో ప్రతి నెల కనీసం 50,000 మంది పెన్షనర్ల జాబితా నుంచి తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొత్త వారిని చేసిన మొత్తం లబ్ధిదారుల సంఖ్యలో పెద్దగా పెరుగుదల ఉండకపోవచ్చు. జూలై నెలనే తీసుకుంటే ఆ నెలలో ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి 4,484 మంజూరు చేసింది. మొత్తం పెన్షన్ లబ్ధిదారుల సంఖ్యను 65,18,496గా చెప్పింది. వారిలో 64,58,492 మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చింది. మిగతా వారికి ఇంకొక పోవడానికి రకరకాల కారణాలున్నాయి. ఇలా పెన్షన్ పొందని వారి సంఖ్య 60,004గా ఉంది. అంటే వీరిలో చాలా మంది చనిపోయి ఉండవచ్చు, విదేశాలకు వెళ్లిపోయి ఉండొచ్చు, అనర్హులు అయి ఉండొచ్చు. కారణం ఏమైనా ఈ 60,000 మందికి ఇచ్చే పెన్షన్ భారం ప్రభుత్వానికి తగినట్లే. అందువల్ల వీరి స్థానంలో కొత్త లబ్ధిదారులను చేర్చుకోవడం మంచిదే. ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం సెట్ అవ్వడానికి టైం పట్టింది. ఆగస్టు 12 నాటికి ప్రభుత్వం ఏర్పడి 2 నెలల్లో పూర్తవుతోంది. అందువల్ల ఆగస్టు 15 తర్వాత నుంచి ప్రభుత్వం వివిధ పథకాల అమలు, కొత్త లబ్ధిదారుల ఎంపిక, అనర్హుల తొలగింపు అంశాలపై ఫోకస్ పెట్టబోతోందని తెలిసింది.
అందువల్ల కొత్త లబ్ధిదారులకు పెన్షన్ అందాలంటే మరో నెల ఆగాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ కారణంగానే పెన్షన్ల అధికారిక పోర్టల్ sspensions.ap.government.in లో కొత్త లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం ప్రభుత్వం ఇవ్వలేదు. పెన్షన్లకు సంబంధించి ఎవరిపైనా ఏదైనా అనుమానాలు వస్తే ప్రభుత్వం ఇచ్చిన టెలిఫోన్ నంబర్ 08004110170 కాల్ చేసి కనుక్కోవచ్చు. ఏపీలో కొత్త వారికి పెన్షన్లు ప్రభుత్వ ప్లాన్ ఇదేనా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. 1వ తేదీ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. అయితే ఆల్రెడీ లబ్ధిదారుల జాబితాలో ఉన్న వారికి ఇస్తారు. మరి కొత్త వారి సంగతేంటి? ప్రభుత్వ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈసారి పెన్షన్లు ఇవ్వడం చాలా తేలిక. ఎందుకంటే జులైలో పెన్షన్ ఇచ్చినప్పుడు ఏప్రిల్, మే, జూన్ బకాయిలు కూడా కలిపి ఇచ్చింది. ఈసారి బకాయిలు ఏమీ లేవు కాబట్టి జులైతో పోల్చితే ఆగస్టులో ఇచ్చే పెన్షన్లకు ప్రభుత్వం కొంత తక్కువ మొత్తాన్ని మంజూరు చేసే అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులకు 4,000 రూపాయల చొప్పున ఇవ్వనుంది. మిగతా 22 కేటగిరీల వారికి కూడా హామీ ప్రకారం ఇవ్వనుంది. ఆగస్టు 1నే మొత్తం పెన్షన్లు మంజూరయ్యేలా ప్రభుత్వం రెడీ అవుతోంది. అంతా బాగానే ఉన్న కొత్త వారి పెన్షన్ల సంగతేంటి అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. ఎందుకంటే ఏపీలో ప్రతి నెల కనీసం 50,000 మంది కొత్తగా పెన్షన్లు పొందేందుకు అర్హులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా చూస్తే ఏపీ నుంచి ఇప్పటి వరకు 4 నెలల్లో కొత్తగా 2 లక్షల మంది పెన్షనర్ల జాబితాలో చేర్చాల్సి ఉంది. ఇది అదనపు భారం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఏపీలో ప్రతి నెల కనీసం 50,000 మంది పెన్షనర్ల జాబితా నుంచి తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొత్త వారిని చేసిన మొత్తం లబ్ధిదారుల సంఖ్యలో పెద్దగా పెరుగుదల ఉండకపోవచ్చు. జూలై నెలనే తీసుకుంటే ఆ నెలలో ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి 4,484 మంజూరు చేసింది. మొత్తం పెన్షన్ లబ్ధిదారుల సంఖ్యను 65,18,496గా చెప్పింది. వారిలో 64,58,492 మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చింది. మిగతా వారికి ఇంకొకపోవడానికి రకరకాల కారణాలున్నాయి. ఇలా పెన్షన్ పొందని వారి సంఖ్య 60,004గా ఉంది. అంటే వీరిలో చాలా మంది చనిపోయి ఉండవచ్చు, విదేశాలకు వెళ్లిపోయి ఉండొచ్చు, అనర్హులు అయి ఉండొచ్చు. కారణం ఏమైనా ఈ 60,000 మందికి ఇచ్చే పెన్షన్ భారం ప్రభుత్వానికి తగినట్లే. అందువల్ల వీరి స్థానంలో కొత్త లబ్ధిదారులను చేర్చుకోవడం మంచిదే. ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం సెట్ అవ్వడానికి టైం పట్టింది. ఆగస్టు 12 నాటికి ప్రభుత్వం ఏర్పడి 2 నెలల్లో పూర్తవుతోంది. అందువల్ల ఆగస్టు 15 తర్వాత నుంచి ప్రభుత్వం వివిధ పథకాల అమలు, కొత్త లబ్ధిదారుల ఎంపిక, అనర్హుల తొలగింపు అంశాలపై ఫోకస్ పెట్టబోతోందని తెలిసింది. అందువల్ల కొత్త లబ్ధిదారులకు పెన్షన్ అందాలంటే మరో నెల ఆగాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ కారణంగానే పెన్షన్ల అధికారిక పోర్టల్ sspensions.ap.government.in లో కొత్త లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం ప్రభుత్వం ఇవ్వలేదు. పెన్షన్లకు సంబంధించి ఎవరిపైనా ఏదైనా అనుమానాలు వస్తే ప్రభుత్వం ఇచ్చిన టెలిఫోన్ నంబర్ 08004110170 కాల్ చేసి కనుక్కోవచ్చు. ఏపీలో కొత్త వారికి పెన్షన్లు ప్రభుత్వ ప్లాన్ ఇదేనా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. 1వ తేదీ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. అయితే ఆల్రెడీ లబ్ధిదారుల జాబితాలో ఉన్న వారికి ఇస్తారు. మరి కొత్త వారి సంగతేంటి? ప్రభుత్వ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈసారి పెన్షన్లు ఇవ్వడం చాలా తేలిక. ఎందుకంటే జులైలో పెన్షన్ ఇచ్చినప్పుడు ఏప్రిల్, మే, జూన్ బకాయిలు కూడా కలిపి ఇచ్చింది. ఈసారి బకాయిలు ఏమీ లేవు కాబట్టి జులైతో పోల్చితే ఆగస్టులో ఇచ్చే పెన్షన్లకు ప్రభుత్వం కొంత తక్కువ మొత్తాన్ని మంజూరు చేసే అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులకు 4,000 రూపాయల చొప్పున ఇవ్వనుంది. మిగతా 22 కేటగిరీల వారికి కూడా హామీ ప్రకారం ఇవ్వనుంది. ఆగస్టు 1నే మొత్తం పెన్షన్లు మంజూరయ్యేలా ప్రభుత్వం రెడీ అవుతోంది. అంతా బాగానే ఉన్న కొత్త వారి పెన్షన్ల సంగతేంటి అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. ఎందుకంటే ఏపీలో ప్రతి నెల కనీసం 50,000 మంది కొత్తగా పెన్షన్లు పొందేందుకు అర్హులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా చూస్తే ఏపీ నుంచి ఇప్పటి వరకు 4 నెలల్లో కొత్తగా 2 లక్షల మంది పెన్షనర్ల జాబితాలో చేర్చాల్సి ఉంది. ఇది అదనపు భారం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఏపీలో ప్రతి నెల కనీసం 50,000 మంది పెన్షనర్ల జాబితా నుంచి తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొత్త వారిని చేసిన మొత్తం లబ్ధిదారుల సంఖ్యలో పెద్దగా పెరుగుదల ఉండకపోవచ్చు. జూలై నెలనే తీసుకుంటే ఆ నెలలో ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి 4,484 మంజూరు చేసింది. మొత్తం పెన్షన్ లబ్ధిదారుల సంఖ్యను 65,18,496గా చెప్పింది. వారిలో 64,58,492 మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చింది. మిగతా వారికి ఇంకొకపోవడానికి రకరకాల కారణాలున్నాయి. ఇలా పెన్షన్ పొందని వారి సంఖ్య 60,004గా ఉంది. అంటే వీరిలో చాలా మంది చనిపోయి ఉండవచ్చు, విదేశాలకు వెళ్లిపోయి ఉండొచ్చు, అనర్హులు అయి ఉండొచ్చు. కారణం ఏమైనా
ఈ 60,000 మందికి ఇచ్చే పెన్షన్ భారం ప్రభుత్వానికి తగ్గినట్లే. అందువల్ల వీరి స్థానంలో కొత్త లబ్ధిదారులను చేర్చుకోవడం మంచిదే. ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం సెట్ అవ్వడానికి టైం పట్టింది. ఆగస్టు 12 నాటికి ప్రభుత్వం ఏర్పడి 2 నెలల్లో పూర్తవుతోంది. అందువల్ల ఆగస్టు 15 తర్వాత నుంచి ప్రభుత్వం వివిధ పథకాల అమలు, కొత్త లబ్ధిదారుల ఎంపిక, అనర్హుల తొలగింపు అంశాలపై ఫోకస్ పెట్టబోతోందని తెలిసింది. అందువల్ల కొత్త లబ్ధిదారులకు పెన్షన్ అందాలంటే మరో నెల ఆగాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ కారణంగానే పెన్షన్ల అధికారిక పోర్టల్ sspensions.ap.government.in లో కొత్త లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం ప్రభుత్వం ఇవ్వలేదు. పెన్షన్లకు సంబంధించి ఎవరిపైనా ఏదైనా అనుమానాలు వస్తే ప్రభుత్వం ఇచ్చిన టెలిఫోన్ నంబర్ 08004110117 కి కాల్ చేసి కనుక్కోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.